నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఓవైపు పుల్వామా దాడి అనంతర పరిణామాలు, మరోవైపు వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమన్ ఉదంతో నడుమ మన దేశం ముస్లిం దేశాల్లో దౌత్యపరంగా ఘన విజయం సాధించింది. ఇటీవలే ముగిసిన 57 ముస్లిం దేశాల సహకార సంఘం ఓఐసీ స్వర్ణోత్సవ సదస్సులో తొలిసారిగా భారత ప్రతినిధి పాల్గొన్నారు. ఈ సమావేశానికి మన దేశాన్ని ఆహ్వానించకూడదని పాకిస్తాన్ అభ్యంతర పెట్టినా ఓఐసీ దేశాలు అస్సలు పట్టించుకోలేదు. ఆ సదస్సులో మన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రసంగం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఉగ్రవాదంపై జరుగుతున్న పోరు ఏ మతానికి వ్యతిరేకంగా చేపడుతున్నది కాదని ఆమె స్పష్టం చేశారు. అబుదాబి డిక్లరేషన్ సైతం ఈ అంశానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ముస్లిం దేశాల్లో భారత దౌత్య విజయంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఎం పద్మనాభరెడ్డి గారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ, కె రామకోటేశ్వరరావు గారు, విదేశీ సంబంధాల నిపుణులు, ఆర్థిక విశ్లేషకులు, డి పాపారావు గారు, ఆర్థిక సామాజిక విశ్లేషకులు. పద్మనాభరెడ్డి గారు, ముస్లిం ప్రపంచ సమైక్యవాణిగా బాసిల్లుతున్న ఓఐసీ వేదికపై మన దేశానికి తొలిసారి ప్రాధాన్యత లభించడం, అదేవిధంగా మన దౌత్యనీతికి దక్కిన గౌరవం ఇదంతా భావించవచ్చు అంటారు. ప్రపంచంలో సుమారు 57 దేశాలున్నాయి ఎక్కడైతే ఇస్లామిక్ రిపబ్లిక్ అని అంటారు, వాళ్ళు పేరే ఇస్లామిక్ అని. సో ఈ దేశాలలో ముస్లిం పాపులేషన్ అంతా కూడా ఒక ఆర్గనైజేషన్ కింద స్థాపించి సుమారు 50 సంవత్సరాలు జరుగుతూ ఉంది. మొదటిసారి స్థాపించినప్పుడు మన దేశాన్ని మెంబర్గా పిలిచినారు. ఎందుకంటే ప్రపంచంలో ఇండోనేషియా తర్వాత భారతదేశంలోనే ఎక్కువ ముస్లిం పాపులేషన్ ఉంది. అప్పుడు మళ్ళీ పాకిస్తాన్ మొండి పట్టుబట్టి వాళ్ళు వస్తే మేము రాము అది ఇది అని చెప్పడం, దాంతో మధ్యలోనే అప్పుడు అక్కడికి వెళ్ళిన మన అప్పుడు మంత్రి రిటర్న్ రావడము, తర్వాత అబ్జర్వర్గా మన అంబాసిడర్స్ని అక్కడ తోలిస్తే కూడా లోపలికి రానియకపోవడం ఒక కంట్రీకి అవమానంగా జరిగింది. తర్వాత ఇక మన వాళ్ళు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ గత 4 సంవత్సరాల్లో ఎక్సలెంట్గా మ్యానిపులేట్ చేసి ఇటు బంగ్లాదేశ్ టర్కీతోని ప్రపోజల్స్ దాంట్లో పెట్టించి మొత్తానికి దాంట్లో అబ్జర్వర్గాని ఇప్పుడు మన మెంబర్స్ కాదు. దీంట్లో పాకిస్తాన్ కూడా పప్పులో కాలేసింది. ఇండియా వస్తే మేము రామంటే బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు. సో ఇది ఒక ఎత్తు బాగానే ఉంది, కానీ ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి. ఒకటి, పాకిస్తాన్తో ఇప్పుడు మనం ఏదైతే కోల్డ్ వార్ అంటారు కదా, అట్లా జరుగుతున్నప్పుడు వాళ్ళు మనను యుద్ధంలో ఎదుర్కోలేక ఇటువంటి ఏదైతే ఉగ్రవాద సంస్థలను వాళ్ళని ప్రేరేపిస్తున్నారు. మనం మొత్తం పాకిస్తాన్ తప్పడానికి సరిగా లేదు. ఎందుకనంటే కశ్మీర్ అన్నది మన ఒక బార్డర్లో పోరస్ బార్డర్ ఉన్నది. అంటే ఇంట్లో తలుపులు తెరబెట్టి కుక్కలు లోపలికి వచ్చినాయంటే ఎట్లా ఉంటుందో అట్లా ఇప్పుడు పోరస్ బార్డర్లో వాళ్ళు వస్తున్నారంటే లోకల్ వాళ్ళ సపోర్ట్తోనే వస్తున్నారు. ఇప్పుడు మొన్న ఆ పుల్వామాలో జరిగిన ఘటనలో చనిపోయిన ఆత్మాహుతి దళం ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన భారతీయుడు, కాశ్మీరీ వ్యక్తి. ఆ వెహికల్ కూడా ఇండియన్ రిజిస్ట్రేషన్, పాకిస్తాన్ నుంచి రాలే. అంటే మన హౌస్ మనం ఇంకా సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాశ్మీరీలు పార్ట్ ఆఫ్ ఇండియా అని అన్నాడు, పాకిస్తాన్ ఏం చేయలేదు. కానీ కాశ్మీరీలు మేము ఇండియాకు పార్ట్ కాదు, మేము పాకిస్తాన్లో ఉంటాం లేదా ఇండిపెండెంట్గా ఉంటాం అన్నాడు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అయితే ఈ గవర్నమెంట్ను మనం అప్రిషియేట్ చేయాలి. ఏంటంటే ఒకటి పాకిస్తాన్ తోక కత్తిరించడం. నంబర్ 1, పాకిస్తాన్ నుంచి ఏమొచ్చినా కానీ 200% ట్యాక్స్ అన్నారు. నంబర్ 2, పాకిస్తాన్ ఇంతకు మొదలు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అనేది అది తీసేసినారు. నంబర్ 3, అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఆ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అన్నీ కూడా దాంట్లో మాకు ఒక 10%, మిగిలిందంతా వాటర్ మీకే అని ఏదో చెప్పడం జరిగింది, అగ్రిమెంట్ అయింది. ఇప్పుడు కనీసం ఆ 10% అన్న తీసుకొని ఆ అగ్రిమెంట్ను కూడా మేము క్యాన్సిల్ చేస్తామన్న థ్రెట్ పాకిస్తాన్ కంటే, మీరు ఏదైతే ఈ ఉగ్రవాదులను మా మీదకి పంపుతున్నారో దానికి బదులుగా మేము ఇలా చేస్తామని చెప్పడం అది చాలా బాగుంది. ఇంకోటి, ఇవాళనే ఇరాన్ వాళ్ళు కూడా ఈ ఉగ్రవాదులను వాళ్ళ దేశం మీద పంపడం, అక్కడ కూడా ఇట్లాగే బ్లాస్ట్ చేయడం జరిగితే వాళ్ళు గట్టి వార్నింగ్ ఇచ్చినారు. ఫస్ట్ టైం పాకిస్తాన్కు భారతదేశం తప్ప ఏ కంట్రీ కూడా వార్నింగ్లు ఇవ్వలేదు. కానీ ఇవాళ ఒక ఇస్లామిక్ కంట్రీ పాకిస్తాన్కు వార్నింగ్స్ ఇస్తుందంటే ఈ ఇస్లామిక్ నేషన్స్లో మన వాళ్ళ దౌత్య నీతి చాలా బాగుంది. రామకోటేశ్వర గారు, ఉగ్రవాదంపై జరుగుతున్న పోరు ఏ మతానికి వ్యతిరేకంగా చేపడుతున్నది కాదు. ఈ మాటలు సుష్మా స్వరాజ్ గారు ఓఐసీ వేదికపై స్పష్టం చేశారు. అదేవిధంగా ఆ సదస్సులో మన విదేశాంగ మంత్రి ప్రసంగాన్ని మీరెలా విశ్లేషిస్తారు? విదేశాంగ మంత్రిని గెస్ట్ ఆఫ్ ఆనర్గా పిలవటం అనేది భారత దౌత్య విజయం. ఓఐసీ ఫామ్ అయిన రోజుకి ఈ రోజుకి చాలా మార్పులు వచ్చినాయి ప్రపంచంలో, తర్వాత భారతదేశ స్థితిగతుల్లో. ఎందుకంటే ఇవాళ ప్రపంచం మొత్తం భారతదేశం యొక్క శక్తిని రికగ్నైజ్ చేసే తరుణం వచ్చింది. ఇప్పుడు
సుష్మా స్వరాజ్ చెప్పిన దానికి సప్లిమెంటరీ అనుకోండి, లేకపోతే ఇంకా దానికన్నా ఎడిషనల్గా అనుకోండి, మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాను, ఇరాన్, ముస్లిం దేశాలు, ఆ 3 దేశాలు కూడా ఓఐసీలో కానీ ఐక్యరాజ్య సమితిలో కానీ పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఉగ్రవాద మద్దతు చర్యలన్నింటినీ ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇవాళ భారత్ చెప్పే దానికి 2 రకాలు. ఒకటి, మన పొరుగు దేశాలు దానికి మద్దతు ఇస్తున్నాయి. రెండోది, ఆర్థిక పరంగా భారతదేశం ఇవాళ దాన్ని ఇగ్నోర్ చేసే పరిస్థితి ప్రపంచానికి లేదు. ఓఐసీలో ఇవాళ ముఖ్యమైన పాత్ర వహించే గల్ఫ్ దేశాల్లో ప్రవాస భారతీయుల సంఖ్య చాలా ఎక్కువ ఉంది. వాళ్ళ ఎకానమీస్లో కొన్ని దేశాలైతే 50% భారతీయులు ఆర్ ప్రవాస దేశీయులు ఉన్నారు మొత్తం మీద. అందులో గణనీయంగా భారతీయులు ఉన్నారు. దాంతోపాటుగా ఏంటంటే అసలు ప్రతి వాళ్ళకి అర్థమైపోతుంది ఏంటంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ అనేది ఇస్లామిక్ దేశాలకు కూడా క్రమక్రమేణా అర్థమవుతూ వస్తూ ఉంది. ఉదాహరణకు చెప్తా, ఇరాన్లో బెలూచిస్తాన్ ఆనుకొని సిస్తాన్ బెలూచిస్తాన్ అని చెప్పి ఇరాన్లో ఒక ప్రావిన్స్, అది ఆనుకునే ఉంటుంది సరిహద్దు. ఇదేంటి, సున్నీ దేశం, సున్నీ మతస్థులు మెజారిటీగా ఉన్నారు అక్కడ. కానీ ఇరాన్ మొత్తం ఓవరాల్గా చూసుకున్నప్పుడు 90% షియాస్. కానీ దీన్ని పాకిస్తాన్ ఎక్స్ప్లాయిట్ చేసి అక్కడ ఉగ్రవాదాన్ని రెచ్చగొడతా ఉంది. సో ఏంటి, ఇస్లామిక్ ప్రపంచంలోనే తగాదలు పెడుతుంది పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ని ఎంకరేజ్ చేసి ఆ రోజుకి ఈ రోజుకి కూడా అక్కడ దాన్ని ఆఫ్ఘన్ తాలిబాన్లో హక్కానీ నెట్వర్క్ అమెరికా ఎంత చెప్పినా కూడా దాన్ని మద్దతిస్తూ ఉంది కూడా పాకిస్తాన్. సో ఇవన్నీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్లో కూడా ఖచ్చితంగా ఇవన్నీ వాళ్ళు కూడా మదన పడతా ఉన్నారు. ఏంటి, పాకిస్తాన్ చెప్పేదే మనం నమ్ముతున్నాము, కానీ రెండో వైపు ఇన్ని ముస్లిం దేశాలు ఎందుకు మాట్లాడుతున్నాయి పాకిస్తాన్కి వ్యతిరేకంగా? ఓఐసీ పాకిస్తాన్ని కాదని టోటల్గా భారత్కి మద్దతు ఇస్తుంది అని అనుకుంటే మాత్రం అది మనం ఎక్కువగా ఊహించుకుంటున్నాం మనం. ఎందుకంటే మీరు అబుదాబి డిక్లరేషన్లో కాశ్మీర్ సమస్యను తీసుకురాకపోవటం భారత దౌత్య విజయం. కానీ మళ్ళీ తర్వాత పాకిస్తాన్ పెట్టిన తీర్మానాన్ని మళ్ళీ వాళ్ళు యథాతథంగా ఆమోదించారు. ఏది, ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మానవ హక్కులు ఉల్లంఘిస్తున్నారని చెప్పి సమస్య ఇక్కడ భారతదేశం చాలా దారుణంగా ప్రవర్తిస్తుందని పాకిస్తాన్ అదే తీర్మానం పెట్టారు, అది యాక్సెప్ట్ చేశారు. ఎందుకని, ఆ సంస్థ ప్రధానంగా పెట్టుకుంది ఇస్లామిక్ కోఆపరేషను, ఇస్లామిక్ ప్రమోషన్ దాని మీదే. సో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఏంటంటే సాధ్యమైనంత న్యూట్రాలిటీని తీసుకురావడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ పూర్తిగా భారత్ అనుకూలమైన వైఖరి ఓఐసీ తీసుకుంటుందని మనం అనుకుంటే మాత్రం మనం ఎక్కువ చెప్పుకుంటున్నట్టు అవుతుంది. పాపారావు గారు, ప్రపంచంలోని 57 ముస్లిం దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ సంస్థ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భారతదేశానికి ప్రాతినిధ్యం దక్కలేదు. కానీ ఈసారి ఆహ్వానం ఉంది, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? చాలా మారినాయండి. 69కి ఇప్పటికి కూడా 69లో యాక్చువల్గా మన భారతదేశ ప్రతినిధి బృందం వెళ్తే అక్కడికి పాల్గొనటానికి వెళ్ళిన బృందాన్ని యాహ్యా ఖాన్ వార్నింగ్తో వెనక్కి పంపించేశారు వాళ్ళు. తర్వాత మొరాకోలో గుర్బచన్ సింగ్ నాయకత్వంలోని బృందాన్ని అసలు సమావేశం హాల్ నుంచి బయటికి పంపారు అవమానకరంగా. అది జరిగింది. అట్లా జరుగుతున్నాయి. తర్వాత ఏంటంటే మొత్తం మీద కొంతకాలం తర్వాత పరిణామాలు ఇలా జరుగుతున్నాయి. పాకిస్తాన్ నిరంతరంగా మనకు వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చింది. పాకిస్తాన్తో పాటు ఏంటంటే మొన్నటిదాకా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒకటి, సౌదీ అరేబియా ప్లస్ టర్కీ కూడా మనకు వ్యతిరేకంగానే ఉన్నాయి. అంటే ఒక పాక్ చేసిన పని కాదు, పాక్ అనుకూలంగా వాళ్ళంతా వ్యవహరించబడి జరిగిన పరిణామం అది. అయితే తర్వాత 2002లో అనుకుంటా ఖతార్ ఏంటంటే ఖతార్ ప్రతిపాదన చేసింది, తీసుకుందాం మనం అనేది ప్రతిపాదన చేస్తే సరే దానికి అది పడినివ్వాల. తర్వాతి కాలంలో సౌదీ అరేబియా ప్రతిపాదన ఏంటంటే అసలు నువ్వే ఎందుకు చెప్పవు అని చెప్పి పాకిస్తాన్ అడిగింది. నువ్వే భారత్ని ఒక పరిశీలక దేశంగా రమ్మంటే ఇంకా కాస్త గౌరవంగా ఉంటుంది కదా, నీకు కూడా గౌరవంగా ఉంటుంది, అందరికి గౌరవంగా ఉంటుందని. దాన్ని కూడా కాదన్నారు. కానీ ఆ తర్వాత ఈక్వేషన్లు అన్నీ మారిపోయినాయి. ఈరోజు మీరు చూసుకునేటట్లయితే ఇప్పుడు అమెరికా సమస్యలు అమెరికాకు ఉన్నాయి, అమెరికా పాలసీలు కూడా చాలా మారినాయి. పాకిస్తాన్ విషయంలో మరీ చాలా పెద్ద మార్పు వచ్చింది అమెరికాకి సంబంధించినంతవరకు. పాకిస్తాన్ ఈరోజు అమెరికా సపోర్ట్ పొందలేకపోతుంది. చాలా తీవ్రమైన మొన్న వార్నింగ్ కూడా ఇచ్చారు కదా వాళ్ళు కూడా. అంటే అంతకు మించి వాళ్ళు వెళ్ళలేకపోవచ్చు, వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఏంటంటే పాకిస్తాన్కి అమెరికాకి మారిన ఈక్వేషన్ వల్ల కూడా ఈరోజు మనకి ఈజీ అయింది ఇది.
50వ సమావేశానికి మనం వెళ్ళగలటం ఈజీ అయింది. రెండోది ఏంటంటే ఇరాన్ ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఒక చోట కాకుండా అసలు అది ఫెయిల్డ్ స్టేట్ పాకిస్తాన్. అక్కడ ఏం జరుగుతుందో ఎవరి చేతిలో లేదు. ఒక అరాచకం ప్రబలింది. ప్రభుత్వం ఒకటి మాట్లాడుద్ది, మిలిటరీ ఒకటి మాట్లాడుద్ది, టెర్రరిస్టులు పనిచేస్తారు. ఇరాన్ మీద పోయి మళ్ళీ అక్కడ టెర్రరిస్ట్ దాడి చేసేసరికి ఇప్పుడు ఈ రకంగా ఏంటంటే వాళ్ళ పోయి వాళ్ళే దవ్వుకున్నట్టు ఇరాన్ అనే వాళ్ళు సహజంగానే ఇరాన్తో పాటు మిగతా దేశాలకు కూడా కొంచెం చురుక్కు అనిపిస్తుంది. ఏంటి ఒక చోట ఆగటం లేదు కాబట్టి అందరికీ అవగాహన వచ్చింది. ఈ దాడి ఒకటి. తర్వాత మనతో సౌదీ అరేబియా ప్లస్ టర్కీ ప్లస్ యుఏఈ కూడా దగ్గర అవుతున్నాయి ఈ మధ్యకాలంలో. దౌత్య నీతి ఖచ్చితంగా పనిచేసింది. ప్లస్ ఏమైందంటే మొత్తం గ్లోబల్ ఈక్వేషన్లో వచ్చిన తేడాలు కూడా చాలా ఉన్నాయి. దానిలో గ్లోబల్ ఈక్వేషనే దేశాల మధ్య మారిపోతుంది. దానిలో ఈ 3 దేశాలు కూడా మనల్ని కాదనేది పోయింది. పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం కూడా మానేసినాయి. 4వది ఏంటంటే పాక్ ఆర్థిక స్థితి కూడా ఈరోజు ఏంటంటే చెప్పా కదా, ఈ ఫెయిల్డ్ స్టేట్ ఇవన్నీ ఉన్నాయి, దాని దుస్థితి. 5వది చైనా సహకరిస్తుందని అనుకున్నాం కానీ నిన్నాళ్ళు అమెరికాకి అది ఒక లిమిట్ దాటి చైనాతో పాకిస్తాన్తో కూడా వెళ్ళదనేది ఈరోజు క్లారిటీ వచ్చింది. చైనా చెప్పింది కదా, నువ్వు ఏ విషయంలో పడితే ఆ విషయంలో నీ వెనకాల రమ్మంటే మేము రామని చెప్పి అవుట్ రైట్ పాకిస్తాన్కి చెప్పేసింది చైనా. అంటే ఏంటంటే చైనాకు కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. వాళ్ళకి కావాల్సింది వాణిజ్యం, ముఖ్యంగా వాళ్ళకి కావాల్సిన ట్రేడ్. అంతే, ట్రేడ్ చేసుకుంటున్నారు. పాకిస్తాన్తో ఏం చేస్తారు, మనం కావాలంటే మనతో ఏం చేస్తారు తప్పితే పోయి పాకిస్తాన్ని బియాండ్ ఎ లిమిట్ వాళ్ళు ఏది కావాలంటే ఇది ఇవ్వలేరు, చేయలేరు. కాబట్టి ఇన్ని పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఏంటంటే మనకి ఎంట్రీ ఇన్నాళ్ల తర్వాత అది నెమ్మదిగా కాలక్రమేణా సానుకూలం అవుతా వస్తున్నటువంటి వాతావరణం ఈరోజు గుణాత్మకమైనటువంటి మార్పును తీసుకుని భారతదేశాన్ని పరిశీలక స్థాయిలో కానీ లేకపోతే దానిలో మాట్లాడేది సుష్మా స్వరాజ్ గారు మాట్లాడేది బాగుంది. అయితే దానిలో నాకు అభ్యంతరాలు, సరే అవన్నీ సైడ్ లైన్స్లో గాంధీ గారి గురించి అంతర్జాతీయ వేదిక మీద ప్రస్తావించడం వేరనుకోండి, కానీ భారతదేశంలో వీళ్ళంతా గాంధీకి గౌరవం ఇస్తున్నారనేది కూడా ఒకటి. అంటే కొన్ని ఉన్నాయి. అవి వదిలిపెడితే ఏంటంటే ఓవరాల్గా బ్యాలెన్స్డ్గా పాకిస్తాన్ పేరు కూడా మాట్లాడకుండా కాశ్మీర్ అంశంలో పరోక్షంగా అంతర్జాతీయంగా జరుగుతున్న తీవ్రవాద ఇబ్బందులను మాట్లాడతా కేవలం కాశ్మీర్కే పరిమితం చేయకుండా దాన్ని మాట్లాడటం అన్నీ బాగున్నాయి. ఓవరాల్గా ఏంటంటే నలుగురిని మొబిలైజ్ చేసుకుని వచ్చే విధంగా నలుగురిని కూడగట్టుకొని, అంటే అది ఒక్క పాకిస్తాన్కి వ్యతిరేకంగానే ఉండకూడదు, నలుగురికి వ్యతిరేకంగా రావడం అనేది ఎలా ఉండాలంటే ఎక్కడ తీవ్రవాదం ఉన్నా కానీ చాలా దేశాల్లో తీవ్రవాద సమస్య ఈ రోజు ఉంది, ప్రబలుతుంది. సుష్మా స్వరాజ్ గారు మాట్లాడేది స్పష్టంగా కనిపించింది. సౌదీ అరేబియాలో కూడా మీకు ఇప్పుడు మతానికి కూడా పరిమితం కాదని ఆమె కూడా అది కూడా అన్నారు. మతానికి సంబంధించిన అంశం కూడా కాదని చక్కటి మాటలు. ఎందుకంటే ఇంతకుముందు ఆ మాటలు వచ్చినప్పుడు రకరకాల ఇక్కడ లోకల్ లెవెల్లో కానీ ఇక్కడ మాటలు వేరేగా ఉన్నాయి. ఇంకేంటంటే అది మంచి పద్ధతి, మంచిది, జరుగుతున్న పరిణామాలు మంచి. ఇట్లా విస్తృతమైనటువంటి నలుగురిని కలుపుకుపోయేటువంటి నేరో ఎజెండా నుంచి బయటకు వచ్చేటట్లయితే ఎవరైనా ఎక్కువ స్థాయిలోనే సాధించగలం. పద్మనాభరెడ్డి గారు, ఉగ్రవాద పంద వేడి అభివృద్ధి బాటలో పాకిస్తాన్ ముందుకు వెళ్లేలా తోడ్పాటు అందించడానికి ఇక్కడ ఓఐసీ దేశాలు ఎటువంటి సహకారం అందించాలంటారు? పాకిస్తాన్ను కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే పాకిస్తాన్ ఒక ఆర్థికంగా చిక్కుల్లో ఉంటే సౌదీ అరేబియా వాళ్ళు ఏదో కొంచెం బెయిల్అవుట్ చేసినారు, బట్ అది టెంపరవరీ మెజరే. పాకిస్తాన్లో గుణాత్మకమైన మార్పులు రావాలి. వాళ్ళు ఇండియాతో కొట్లాడదామన్నది పక్కన పెట్టేసేసి వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి చేసుకుందామన్నది, అది వచ్చినాడు పాకిస్తాన్లో టెర్రరిజం తగ్గిపోతుంది. అక్కడ అవిద్య, తర్వాత మూఢనమ్మకాలు, తర్వాత మిలిటరీ రాజ్యం. పాకిస్తాన్లో పవర్ సెంటర్స్ అంటే 3 ఉన్నాయి. ఒకటి ఏదో ఉండి లేనటువంటి డెమోక్రటిక్ ప్రధానమంత్రి ఉన్నాడు, ఎన్నుకున్న ప్రధానమంత్రి, స్ట్రాంగ్ మిలిటరీ ఉంది, ఇంకోటి ఐఎస్ఐ ఉంది. ఇది చాలాసార్లు చూసినాం మనము. ఎప్పుడైతే అక్కడున్న ప్రధానమంత్రి, ప్రజలు ఎన్నుకున్న ప్రధానమంత్రి ఇండియాతోని మంచి సంబంధాలు కావాలని డిస్కషన్స్ కోసం అని పెట్టుకుంటే ఆ మధ్యలోనే ఏదో ఒకటి టెర్రరిజం కావడం, మన మీద ఇది చేయడంతో ఆ చర్చలు సఫలం కాకుండా చేసినారు. ఆర్మీకి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉందన్నమాట పాకిస్తాన్ లోపల ముఖ్యంగా. ఇంకోటి మన వాళ్ళు ఈ మధ్యలో పాకిస్తాన్కు టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా కాశ్మీర్ను వీళ్ళు ఎట్లా చేస్తున్నారో వాళ్ళు బలూచిస్తాన్లో కూడా మన వాళ్ళు కొంచెం ప్రేరేపిస్తున్నారని చాలా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ ఎప్పుడైతే ఫార్మ్ అయినప్పుడు బలూచిస్తాన్ పాకిస్తాన్లో పార్ట్ కాదు, తర్వాత వీళ్ళు ఆక్యుపై చేసుకొని తనలో కలుపుకున్నారు. ఇప్పుడు పాకిస్తాన్లో ఒక బాగా మినరల్స్, బాగా ఆర్థిక వ్యవస్థ ఉన్నదంటే బలూచిస్తాన్. కానీ ప్రజలు ఎప్పుడు కూడా బలూచిస్తాన్ వాళ్ళు ఇండియానే వైపే మొగ్గు చూపినారు కానీ పాకిస్తాన్ వైపు కాదు. సో మన వాళ్ళు కూడా ఎప్పుడైతే వీళ్ళు కాశ్మీర్లో పాకిస్తాన్ వాళ్ళు మనకు ట్రబుల్ క్రియేట్ చేస్తున్నారో ఆ బలూచిస్తాన్లో కూడా మనము చేసే పరిస్థితులు ఇప్పుడున్నాయి. ఇకపోతే ఇస్లామిక్ కంట్రీస్ ఏదైతున్నాయో దాంట్లో చాలా ఇప్పుడే మనం మాట్లాడుకున్నట్టు చాలా మార్పులు వచ్చినాయి. ఎప్పుడైతే ఈ యొక్క ఇస్లామిక్ కంట్రీస్లో ఎడ్యుకేషన్ బాగా పెరుగుతుందో ఈ యొక్క పాకిస్తాన్ను సపోర్ట్ చేయడం అనేది తగ్గుతుంది. తప్పకుండా దే అండర్స్టాండ్ ఇండియా కూడా ఒక ప్రబలమైన శక్తి, ముందు అది ప్రపంచంలో ఫస్ట్ 3లో వచ్చేటట్టుగా ఉంది, పాపులేషన్ బాగా ఉంది, తర్వాత డెమోక్రటిక్ కంట్రీ అని.
ఇక్కడ ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే రాజకీయ పార్టీలు అది రూలింగ్ కావచ్చు అపోజిషన్ కావచ్చు దేశం ఇష్యూస్ మీద మాట్లాడకూడదు. అనవసరంగా మాట్లాడుతున్నారు. ఏదైనా కాగానే దానికి ప్రూఫ్ ఏంది అనగానే అది ఇమీడియట్లీ పాకిస్తాన్ ప్రెస్లో వస్తూ ఉంది. ఇటువంటి మనం ఇచ్చేసుకొని ఇంటర్నల్గానే మనం ఒక యూనిటీ ఒక షేప్ తీయకున్నట్టయితే ప్రపంచంలో ఎక్కడైనా కానీ మనం ఒక ఇండియా ఒకటి దేశ రక్షణ గురించి అయినప్పుడు అందరు ఒకటి అవుతారు అన్నది ఇవ్వలేకపోతాం. సో అట్లాగే ఇస్లామిక్ కంట్రీస్లో కూడా మనము మన దౌత్యపరంగా చాలా చేయాల్సిన అవసరం ఉన్నది. 130 కోట్ల జనాభాలో ఎక్కడైనా చిదురుమదురు సంఘటన జరిగి ఉండొచ్చు. దాన్ని నేషనల్ వ్యూ అని తీసుకోవద్దు. కాకపోతే కశ్మీర్ మీద మాత్రం గట్టి చర్య తీసుకోవాలి. దుర్మార్గులు కొందరు వేర్పాటువాదులు ఉన్నారు. ఇన్ని దినాల వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వడము తర్వాత రకరకాలుగా ఏదైతే చేసినారో అన్ని విడ్రా చేసుకొని మొదలు కాశ్మీర్లో ఏదైతే దేశద్రోహులు ఉన్నారో వాళ్ళని పట్టుకోవాలి. ఇంటర్నల్గా కూడా కొందరు పిల్లలు డైలీ లోపలనే ఈ దేశాన్ని తుకుడే కరింగ్ అనేది ఒక గ్యాంగ్ తయారైంది కదా, అటువంటి వాళ్ళ మీద కూడా గట్టి చర్య తీసుకున్నట్టయితే ఒక స్ట్రాంగ్ సందేశం పోతుంది. ఏంటంటే ఇండియా తన ఇంటిగ్రిటీ మీద కాంప్రమైజ్ కాదు అన్నది. రామగౌడ గారు, ఇంతకాలం పాకిస్తాన్కు వంతబాడుతూ వస్తున్నటువంటి టర్కీ, సౌదీ అరేబియా, యుఏఈ ఇవన్నీ కూడా ప్రస్తుతం పాకిస్తాన్ పక్కన పెట్టినాయి. వాటితో మన దౌత్యపరంగా విజయవంతంగా ముందుకు వెళ్ళటమే దీనికి ప్రధాన కారణమా? మొత్తంగా చూసుకుంటూ ఉన్నట్లయితే ముస్లిం దేశాల్లో మనకు దౌత్య విజయం లభించిందనుకోవచ్చు. ఇప్పుడు ఓఐసీ యొక్క రోలు భారతదేశ సంబంధాలకు సంబంధించి పరిమితమైందే. దానికన్నా మనం ఏం చేయాలంటే స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా మనం వ్యవహరించాల్సింది ఏంటంటే ద్వైపాక్షిక సంబంధాలు ఇంకా మెరుగుపరుచుకోవాలి. ఈ దేశాలతోటి సౌదీ అరేబియా కానీ, కువైట్ కానీ, లేకపోతే టర్కీ కానీ, ఇవన్నిట్లో ఏంటంటే యుఏఈ కానీ. అందుకనే మీరు చూశారు ఈ గత 4-5 సంవత్సరాల్లో మన రిపబ్లిక్ డేకి 2 సార్లు వాళ్ళని పిలవటం జరిగింది. ఒకసారి సౌదీని, ఒకసారి యుఏఈని అట్లా పిలిపించడం జరిగింది. అంటే ఏంది, ఇది మంచి వ్యూహం. ఇది ఏంటంటే వాళ్ళని ఓఐసీ ద్వారా మీరు ఎప్పుడూ కూడా భారత్కి పూర్తి మద్దతు రాదు. నేను చెప్తున్నాను, ఇప్పుడు కాదు 10 సంవత్సరాల తర్వాత ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళ పర్పస్ వేరు, ఆర్గనైజేషన్ యుఎన్ఓ వేరు, ఈ ఓఐసీ వేరు. బట్ అదే టైంలో దాన్ని ఎఫర్ట్స్ పెట్టద్దు అనట్లేదు, దాన్ని న్యూట్రలైజ్ చేసుకోవడానికి పనికొస్తుంది. అది అంతవరకే. మన ద్వైపాక్షికంగా ఈ దేశాలన్నిటితో కూడా ముస్లిం దేశాలు ఏదైతే ఓఐసీలో ఉన్నాయో వాటితోటి ఇప్పటికన్నా మెరుగైన సంబంధాలు పెట్టుకునే విధంగా మన వ్యూహం ప్రధానంగా దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి ఓఐసీ కన్నా కూడా. అప్పుడు మనకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి అనేది నాకున్నటువంటి అభిప్రాయం. రెండోది ఏంటంటే వీటన్నిటిలో కూడా వాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు రాడికల్ ఇస్లాం అనేది చాలా తీవ్రమైన ప్రమాదంగా ముస్లిం దేశాల్లో కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అది దానివల్ల వస్తున్నటువంటి ప్రమాదం ఏంటనేది వాళ్ళందరికీ అర్థమవుతుంది. సౌదీ అరేబియా ఎఫెక్ట్ అయింది దానివల్ల, టర్కీలో కూడా ఎంతో కొంత ఉన్నది అది దాని ఇంపాక్ట్. సో లేని దేశం అంటూ లేదు ఇవాళ. పర్టికులర్ గత దశాబ్దంలో వచ్చినటువంటి ఈ జిహాదీ కల్చర్ ఏదైతే కొంతమంది తీసుకొచ్చారో అది వాళ్ళ దేశాల్లో రాకుండానే మొత్తం ప్రపంచంలో వ్యాప్తి చెందకుండా ఉండాలని కోరుకుంటున్నాయి అన్ని ముస్లిం దేశాలు. అది కూడా ఒక కారణం. వాళ్ళకు కూడా ఏంటంటే ఇది ఇప్పుడు ఎట్లా కాశ్మీరీ సమస్య ఏంటి, ఒకనాడు కాశ్మీరీ సమస్య కేవలం కాశ్మీరీ స్వతంత్రం కోసం పోట్లాడారు. ఇప్పుడు వచ్చినటువంటి గుణాత్మకమైన మార్పు ఏంటి, బుర్హాన్ వానీ దగ్గర నుంచి మొదలైతే అది టోటల్గా ఏంది ఇస్లామిక్ రాజ్యం స్థాపించాలనే దీంట్లోకి వెళ్ళారు. ఇది టోటల్గా చాలా చేంజ్ వచ్చింది. దీన్ని ఎవరూ ఆహ్వానించలేరు. సౌదీ అరేబియా ఆహ్వానించలేదు, టర్కీ ఆహ్వానించలేదు. ఎందుకనంటే ఇప్పుడు ఇరాక్ అక్కడ ఏదైతే క్రియేట్ చేశారో ఐఎస్ స్టేట్, వాళ్ళు ఇంకో చోట ఐఎస్ స్టేట్ క్రియేట్ చేసుకోవడానికి ఏ ముస్లిం దేశానికి కూడా ఇంట్రెస్ట్ లేదు. పాకిస్తాన్కి కూడా ఇంట్రెస్ట్ ఉందా అంటే లేదు. అది కాశ్మీరీ పేరుతోటి మిలిటరీ, ఇందాక వారు చెప్పినట్టుగా మిలిటరీకి స్వార్థం ఉంది దీంట్లో చాలా. దాన్ని మనం ఇది చేసుకోకపోతే మాత్రం ప్రమాదం అవుతుంది. సో అందుకోసం అని చెప్పి ఇది ఒక విధంగా పాకిస్తాన్ ఇవాళ పులి మీద స్వారీ చేస్తుంది. ఎన్ని ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి, ఒక ఆక్రమిత కాశ్మీర్లో 55 క్యాంపులు పనిచేస్తున్నాయి. మీ ఖైబర్ పఖ్తూన్వా కానీ చూసుకునేటట్టయితే అసలు లెక్కలేవు. ఆఫ్ఘన్ పాకిస్తాన్ సరిహద్దు అయిన ఫేటాలో అయితే అసలు లెక్కలేవు. మొత్తం ప్రపంచానికి ఉగ్రవాదాన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది అక్కడి నుంచే. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక విధంగా ఇవాళ పాకిస్తాను ఏ రోజైతే రియలైజ్ అవుతుందో ఇవి దీనివల్ల మన దేశమే పోయేటట్టు ఉందనుకున్న రోజు తప్పితే అప్పటిదాకా ఇది కంటిన్యూ అవుతాయి. కాన్ఫ్లిక్ట్ ఆగటం అనేది జరగదు. చివరిగా పాపారావు గారు, పుల్వామా దాడి, వింగ్ కమాండర్ అభినందన్ ఉదంతం, అదేవిధంగా అబుదాబి వేదికగా ఇటీవల ముగిసిన ఓఐసీ సదస్సు చూసైనా సరే పాకిస్తాన్ ఎటువంటి గుణపాఠాలు ఇక్కడ నేర్చుకోవాలంటారు? పాకిస్తాన్ ఇప్పుడు కొత్తగా నేర్చుకోవడానికి సంబంధించినంత వరకు దీని నుంచే కాదు, ఇంతకుముందు అసలు ఫెయిల్డ్ స్టేట్. పాకిస్తాన్ మిలిటరీ ఒకటి ఉంది, తీవ్రవాదులు ఉన్నారు, ప్రభుత్వం ఉంటుంది.
మిలిటరీ అన్నింటినీ కంట్రోల్ చేస్తుంటారు. తీవ్రవాదులతో గేమ్ ఆడుతుంది, ఇటు ప్రభుత్వంతో గేమ్ ఆడుతుంది. ఊరికే మనం ఎంత తిట్టిపోసుకున్నా పాకిస్తాన్ ప్రభుత్వం అది ఇన్కెపాసిటేటెడ్, దానికి అసలు ఏమీ సమర్థత లేనటువంటి ఊరికే ఒక కీలుబొమ్మ ప్రభుత్వం లాగా అది ఉన్నంతసేపే దానికి మనుగడ తప్పితే, లేకపోతే ఊస్ట్ అయిపోద్ది, లేకపోతే అంతకుముందు ఎప్పుడు హ్యాంగ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. ఇట్లాంటివి జరుగుతాయి తప్పితే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని మనం ఏమనుకున్నా అదొక ఫెయిల్డ్ స్టేట్ నేను చెబుతున్నా. కాబట్టి ఏంటంటే చాలా రకాలైనటువంటి ప్రపంచంలో చాలా ఫోర్సెస్ని కలుపుకొని ఆఖరికి చైనాను కూడా కలుపుకొని చెబుతుంది. ఎందుకంటే చైనా కూడా స్నేహంగానే ఉండగలుగుతుంది కదా. ఈరోజు వాళ్ళు వ్యాపారం అయితే చేసుకుంటున్నారు కదా. రష్యాతో మనం పోగొట్టుకున్న సంబంధాలు, మనం చాలా అంతర్జాతీయంగా గెలుచుకున్న సంబంధాలు ఉన్నాయి నిజమే 3-4 ఏళ్లలో. కానీ రష్యాతో దూరం అయ్యామనేది, రష్యా పాకిస్తాన్కి దగ్గర అయింది అనేది కూడా మనం గమనించాలి కదా. అందుకని ఏంటంటే ఈ విషయాల్లో ఏంటంటే నలుగురిని కూడగట్టుకొని పాకిస్తాన్ సుస్థిరంగా ఉండేటట్లు, పాకిస్తాన్ స్టెబుల్గా ఉండేటట్లు, పాకిస్తాన్లో తీవ్రవాద సమస్యకు వ్యతిరేకంగా ఒక పోరాటం చేయడానికి గాను ఒక అంతర్జాతీయ ప్లాట్ఫామ్ లాగా ఏర్పడి దానిలో భిన్నాభిప్రాయాలు లేకుండా తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఉండేటట్లయితే తప్పితే పాకిస్తాన్ స్టెబిలైజ్ అవ్వదు. పాకిస్తాన్ స్టెబిలైజ్ అవ్వకపోతే కనుక పాకిస్తాన్లో తీవ్రవాదాన్ని ఏరియడానికి అన్ని దిక్కుల నుంచి దానిలో ఇక భిన్న స్వరాలు లేకుండా ఎలిమినేట్ చేసేది తీవ్రవాదుల్ని. అది పాకిస్తాన్ ఆర్థికంగా కూడా స్థిరంగా ఉండాలి. దానికి ఇప్పుడు పాకిస్తాన్కి ఏముంది, తాడు బొంగరాలు లేని పరిస్థితి కదా, దాని దగ్గర డబ్బులే లేవు. ఇలా చారిటీ మీద బతికే పరిస్థితి ఉండకూడదు. పాకిస్తాన్లో కూడా కొంత స్థిరత్వం వస్తే అంతర్జాతీయంగా పొలిటికల్గా వేదికలన్నీ కనుక చేసినట్లయితే కనుక అట్లా వేరు చేయగలం. పాక్లో ఒక సెక్షన్ ఆల్రెడీ పాఠం నేర్చుకుంది. అది ముషారఫ్ కావచ్చు, ఇంకెవరు కావచ్చు, లాస్ట్ మంత్రివర్గంలోని ఫారిన్ మినిస్టర్ మాట్లాడినప్పుడు, లేకపోతే ఎవరైనా కావచ్చు, ఒక సెక్షన్ అయితే పాఠం ఆల్రెడీ నేర్చుకుంది. వాళ్ళకి కొత్తగా లేదు. కానీ ఆ సెక్షన్ వాయిస్ నడవదు ఇక్కడ. అక్కడ భారతదేశంలో కూడా రాజకీయ పక్షాలన్నీ ఉమ్మడి అభిప్రాయం ఉండాలి. కాశ్మీర్కి సంబంధించి ట్యాకిల్ చేసే ఒక ఉమ్మడి అభిప్రాయంతో ట్యాకిల్ చేయకుండా ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళకి దోచిన విధంగా కాశ్మీర్లో వెలువెడితే మాత్రం కాశ్మీర్ కూడా మనకి ఇబ్బందికరంగా. ముస్లిం ప్రపంచ సమైక్యవాణిగా బాసిల్లుతున్న ఓఐసీ వేదికపై మన దేశానికి ప్రాతినిధ్యం లభించడం మన దౌత్య నీతికి దక్కిన గౌరవమని విశ్లేషకులు చెబుతున్నారు. ఉగ్రవాద పందా వీడి అభివృద్ధి బాట పట్టేలా పాకిస్తాన్ను ఒప్పించేందుకు ఓఐసీ తోడ్పాటు అందించాల్సి ఉంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.